ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రియ గజవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి దివ్యానుగ్రహం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. $5,258 కోట్లతో 2025-26 టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తీర్మానం. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీనివాస మంగాపురంలో రేపు పుష్పయాగ మహోత్సవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. ఖాద్రి నృసింహస్వామి వారికి వైభవపేతంగా పుష్పయాగం. విరులలో స్వామివారిని దర్శించి పులకితులైన భక్తజనం. హరిపట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు ప్రియ గజవాహన సేవలో అభయప్రదానం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సోమవారం సాయంత్రం గజవాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని గజవాహన సేవను నిర్వహించారు. సర్వాభరణాలు, పుష్పాలు, పట్టు వస్త్రాలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన అమ్మవారిని అర్చకులు వాహన మండపంలో గజవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో నివేదన సమర్పించారు. తర్వాత భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో పద్మావతీదేవి గజవాహన సేవ శోభాయమానంగా జరిగింది. భక్తులు హరిదేవేరి దర్శనం చేసుకుని అడుగడుగున కర్పూర హారతులతో నీరాజనాలు సమర్పించారు. $2025-26 ఆర్థిక సంవత్సరానికి 5,258 కోట్ల 68 లక్షల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని ఆయన వివరించారు. తిరుమల అన్నమయ భవనంలో సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వార్షిక బడ్జెట్తో పాటు నూతన దేవాలయాల నిర్మాణం, ప్రాచీన దేవాలయాల పునర్నిర్మాణం, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో జె శ్యామలరావుతో కలిసి వివరించారు. ఈరోజు బోర్డు మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది, అదేవిధంగా హోటల్ నిర్మాణం కోసం ముందుకు వచ్చిన ఓబ్రాయ్ హోటల్, దీనికి టీటీడీ భూమిని కేటాయించి
వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 35.25 ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్క్ నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు టీటీడీకి ఆనుకున్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి. అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. అవన్నీ కూడా సద్వినియోగంలో తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులు ఉన్నాయి. ఆ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరితగతిన అవన్నీ సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు. శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎవరైతే రియాక్ట్ కాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతా అన్నారు. ఇది 1.5 ఇయర్లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది. అట్లాగే ఈ బోర్డు కూడా కట్టుబడి ఉంది. రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళిత వాడల్లో ఆర్థిక స్తోమతం లేక నిర్మాణాలు కొన్ని ఆగిపోయినాయి. వాటన్నిటికి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి, భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడా రాజీ పడకుండా దేవాలయాలని పునర్నిర్మించాలని కోరుతున్నాం. ఇదే విధంగా ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణం చాలా అద్భుతంగా టీటీడీ అధికారులు అయితే ఏమైంది, బోర్డు సభ్యులు అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎవరైనా కానీ అందరూ సహకరించారు. చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించాం. దానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. అది కూడా మనం బోర్డులో ఇవాళ తీర్మానం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి బోర్డు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లయర్ ఉన్నాడు. ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు. ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాసి రకం చేస్తూ ఉంటే మన అధికారులు పట్టుకొని మన బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది.
వారికి 25,500 సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు ఈ దర్శనాలు. సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది. ఇకపోతే కోర్టులో పనిచేసినటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి 43,000 రూపాయలు జీతం ఇస్తే అందులో 4,800 GST కట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మాకు అది కట్టు కాకుండా చూడండి అని చెప్పి అది కూడా బోర్డులో పెట్టేసి వాళ్ళకి నష్టం కలగకుండా 43,000 చేతికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా కొన్ని కొత్త టెంపుల్స్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా అది తిరుపతిలో గంగమ్మ టెంపుల్, తలకోన, బుగ్గ కర్నూలు డిస్టిక్, అదేవిధంగా ఉపమాక టెంపుల్ అనకాపల్లి, సికింద్రాబాద్లో ఒక చిన్న శ్రీగిరి టెంపుల్, అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది దాన్ని, అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది. అది తిరుపతి తిరుమల దేవస్థానానికి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా కరీంనగర్, ఇవన్నీ కూడా టెంపుల్స్ ఫస్ట్ ఫేజ్లో చేయటం జరుగుతుంది. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి, అవన్నీ కూడా టీటీడీ తీసుకొని బాధ్యత తీసుకొని అవన్నీ కూడా జరగటం జరుగుతుంది. అట్లాగే సైన్స్ సిటీకి 20 acres ల్యాండ్ టీటీడీ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు. సో దానికి మళ్ళీ మనం టీటీడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 181 మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినారు. మేము 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మాకు రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చేస్తుంది, మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, మాకు సిమ్స్లో అడ్మిషన్ లేదు, ఐడి లేదు, ఏం లేదు అని అన్నారు. సో దాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళు కూడా దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇంకొకటి, ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్తో. అట్లాగే రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరియు హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి, ఐడెంటిఫై చేసి. చాలా న్యూసెన్స్గా ఉంది అక్కడ, రోజు కొన్ని తట్టలు కొత్తగా వెలుస్తున్నాయి, వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలామంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చేతగాక చాలామంది రాలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలౌ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దాన్ని కూడా అధికారులు దృష్టి తీసి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డు దృష్టికి వచ్చింది, వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి అనేది. ఇప్పుడు ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది. దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో, ఎక్కడైతే ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరిగా ఐడెంటిటీ బ్యాడ్జ్ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను. అదేవిధంగా బ్రేక్ దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందులో ఏఈడి ఉండేది 5:30-6 గంటలకి, ఈరోజు కూడా 5:30కి పెట్టారు. దాన్ని ట్రయల్ రన్లో మళ్ళీ ఓపెన్ చేయండి, 10 గంటలకు అంతే కుదరట్లేదు, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా అధికారుల దృష్టి తీసుకొస్తే వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం. ఇక కాశీమఠం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నిత్యహారితిలో వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఈ గతంలో ఏర్పడిన అగమశాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో సభ్యులు, వాళ్ళని కమిటీ, వాళ్ళని 5 మందిని కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని మా దృష్టికి వచ్చింది. వాళ్ళందరినీ కూడా డ్రాప్ చేసి కొత్త వాళ్ళని నిర్మించుకోవాలని చెప్పేసి ఒక బోర్డు నిర్ణయం తీసుకుంది. కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఒక 1 crore రూపీస్ కానీ కావాలని అడిగారు. అది కూడా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది.
ఇకపోతే 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ ఈరోజు బోర్డు ఆమోదం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. తిరుపతిలో సైన్స్ సిటీకి భూమి కేటాయించిన ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించలేదని, అందువల్లే ఆ భూమిని తిరిగి తీసుకుని టీటీడీ అవసరాలకు వినియోగిస్తామని ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన పాలక మండలి సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 26 కోట్ల నిధులతో కొన్ని వసతి గదులను ఆధునీకరించాలని నిర్ణయించామని, పూర్తిగా మరమ్మతులకు గురైన భవనాల స్థానంలో నూతన నిర్మాణాలు చేపడతామని తెలియజేశారు. సైన్స్ సిటీ అనేది ఫుట్హిల్స్ లోనే వస్తుంది కాబట్టి అది కూడా టీటీడీ పర్పస్ కి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఆ ప్రపోజల్ ఒకటి పంపిస్తున్నాము. తర్వాత రిపేర్స్, ఇప్పుడు ఈ విఐపి అకామిడేషన్ కానీ నాన్ విఐపి అకామిడేషన్ కానీ, ముఖ్యంగా సాధారణ భక్తులకి మనం అలాట్ చేసే అకామిడేషన్లో అన్నీ కూడా వాటి స్టాండర్డ్ బాగుండాలి. కొన్ని అయితే మేజర్ రిపేర్స్ ఉన్నాయి. 12 బ్లాక్స్ నాన్ విఐపి అకామిడేషన్ కాటేజెస్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో 1875 రూమ్స్ ఉన్నాయి. అవి చాలా సంవత్సరాల నుంచి మేజర్ రిపేర్స్ ఉన్నా సరే అవి అలా నడిపించడం జరుగుతుంది. ఇవి మేజర్ రిపేర్స్ చేసి 26 crores సుమారుగా స్పెండ్ చేసి దాన్ని రిపేర్స్ అన్ని చేయించడానికి ఇన్ ప్రిన్సిపల్ బోర్డు ఒప్పుకోవడం జరిగింది. అలాగే మొత్తం మీద కొన్ని డిమాలిషన్ కూడా చేయాలి. అవి ప్రొసీజర్ ప్రకారం డిమాలిషన్ చేసి అక్కడ కొత్తగా బ్లాక్స్ కట్టడం, అన్నీ కూడా హై స్టాండర్డ్లో సాధారణ భక్తులకు కూడా ఎక్కడా కంప్లైంట్ లేకుండా మంచి వసతి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 424 బ్లాకులు, 6,282 రూమ్లు, 772 కోట్లు. కొంతవరకు దీంట్లో మళ్ళీ టీటీడీ ఎంత ఫండ్ పెట్టాలి, డోనార్ ఫండ్స్, ఇవన్నీ కూడా మళ్ళీ బోర్డులో నిర్ణయం జరుగుతుంది. బట్ ఇన్ ప్రిన్సిపల్ అవి అప్రూవ్ చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం ఒకటి బోర్డు తీసుకోవడం జరిగింది. గూగుల్ ఏఐ టెక్నాలజీస్ ద్వారా వారు మనకి టెక్నాలజీ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గూగుల్ కెమెరాస్ని ఉపయోగించుకోవడం, తర్వాత దర్శనానికి వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ పెట్టుకోవడం, అలాగే ఏ విధంగా అయితే మనము ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కానీ ఏఏ సిస్టమ్స్ కానీ ఉపయోగించి దర్శనం టైంని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుని తగ్గించుకోవడం, ఫిజికల్ క్యూ లైన్స్ తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా వారితో ఎంఓయూ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా బోర్డులో ఇవాళ అప్రూవ్ చేయడం జరిగింది. నిత్య కళ్యాణపురంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పుష్పయాగ మహోత్సవానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో ఫిబ్రవరి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆలయంలోని ముఖమండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలో టీటీడీ వైఖానస ఆగమ పండితులు వెంకటమోహన రంగాచార్యులు, ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుడు వారు తిరుచిపై వెంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆపై ఆలయంలోని ఈశాన్య భాగంలో అర్చకులు పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకొచ్చి మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను వైఖానస ఆగమక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేపు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరగనున్నాయి.
ఏకశిలా నగరంగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల కరపత్రికను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు సోమవారం ఆవిష్కరించారు. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పాల్గొన మాసం సోమవారాన ఆది దంపతులైన శివపార్వతులు ఊంజల సేవలో కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. తిరుమలలో పనిచేసే పోర్టు కార్మికులు, టీటీడీ ఆధ్వర్యంలోని కళాశాలల అధ్యాపకులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం రాత్రి వీరు చైర్మన్ బిఆర్ నాయుడును కలిశారు. చాలా కాలంగా ఉన్న తమ సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి వైద్య సహాయంతో పాటు తమకు లభించే జీతానికి జీఎస్టీ మినహాయింపు కల్పించడం పట్ల పోర్టు కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ లడ్డూలు తయారు చేసి భగవంతుడికి సేవ చేస్తుంటే మీ సమస్యలు పరిష్కరించి మీకు సేవ నేను చేస్తానంటూ చైర్మన్ బిఆర్ నాయుడు పోర్టు కార్మికులకు తెలియజేశారు. అలాగే టీటీడీలో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకులు తమ సమస్యల పట్ల స్పందించి ఒక కమిటీని నియమించాలని పాలక మండలిలో నిర్ణయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను వీలైనంత మేర పరిష్కరిస్తామని ఈ సందర్భంగా చైర్మన్ వారికి వివరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉడిపి సిరూర్ మఠం 31వ మఠాధిపతి శ్రీ వేదవర్ధన తీర్థ స్వామీజీ సోమవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి అధికారులు, అర్చకులు ఆలయ చిన్న మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదవర్ధన తీర్థ స్వామీజీ తన శిష్య బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఖాద్రి లక్ష్మీ నృసింహుడు కుసుమ సోయిగంతో భక్తులను అనుగ్రహించారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసలుతున్న అనంతపురం జిల్లా కదిరిలో కొలువైన శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారికి పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఎంతో ఘనంగా సాగిన స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం స్వామివారికి పుష్పయాగాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో దేవేరి సమేత స్వామివారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. తర్వాత వేద పండితులు సహస్రనామాలను పఠిస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సంపెంగల సువాసనలు, మల్లెల గుబాళింపు, గులాబీల రమణీయత, కనకాంబరాల కాంతులు, సన్నజాజుల సోయిగం, మకరందాల మందరాలతో పాటు తులసి, మరువం తదితర పత్రాలతో ఖాద్రి నరసింహానికి పుష్పయాగం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు సోమవారం 21 లక్షల రూపాయలు విరాళంగా అందాయి.
ఈ మేరకు తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, ఎస్వీబీసీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయికి హర్యానా రాష్ట్రం కురుక్షేత్రం పట్టణంకు చెందిన ఇషాంత్ 10 లక్షల రూపాయల డీడీని, అలాగే ఢిల్లీకి చెందిన కపిలక్రిష్ ఉద్యోగ్ లిమిటెడ్ సంస్థ 11 లక్షల రూపాయల డీడీని అందజేశారు. ఈ మేరకు ఈ సంస్థ ప్రతినిధి తిరుపతికి చెందిన ఆధ్యాత్మికవేత్త వై రాఘవేంద్ర ఈ డీడీలను టీటీడీ పాలక మండలి సభ్యులు ఆనంద్ సాయికి అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయం సమీపంలోని గంగా సదన్ వద్ద సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరు పురపాలక సంఘం చెర్లోపల్లి గ్రామంలో కొలువైన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవాలయంలో మండలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాల మండపంలో అర్చకులు గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలశ స్థాపన జరిపారు. ఆపై గణపతి హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్య హోమం, దుర్గా హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశ ఉద్వాసన జరిపి మూలమూర్తికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నిర్వహించి చూడ చక్కటి అలంకరణలతో అర్చన, హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సిద్ధేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం
భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాతిరెడ్డిపల్లిలోని పురాతన శ్రీ చెన్నరాయ స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వరుడు చెన్నరాయ స్వామిగా, ఆంజనేయుడు హనుమంతరాయ స్వామిగా ఈ ఆలయంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు యాగశాలలో పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తులు కలశాలను తలపై పెట్టుకుని గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో శ్రీదేవి భూదేవి సమేత చెన్నరాయ స్వామికి, అలాగే శ్రీ హనుమంతరాయ స్వామికి ఎంతో వేడుకగా అభిషేకం నిర్వహించి వర్ణశోభిత పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. పాల్గొన మాసం సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అనంతరం అర్చకులు దుర్గేశ్వర స్వామివారికి అలంకరణ చేసి పుష్పార్చన, బిల్వార్చన జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఈ నెల 25న పుష్పయాగ మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖ కార్తీక దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పుష్పాలను స్వామివారి పుష్పయాగానికి సిద్ధం చేశారు. విశాఖ మహానగరం ఎంవీపీ కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం 4000 కలువ పూలు, 2000 తామర పుష్పాలు, కనకాంబరాలను ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి శ్రీనివాస మంగాపురం తరలించారు. నంద్యాల పట్టణం సమీపంలో వెలిసిన శ్రీ సోమనందీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. పాల్గొన మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. తర్వాత గంధం, విభూది, వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించి లింగాష్టకాల పట్టణయుక్తంగా పుష్పాలు, బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువుతీరిన శ్రీ నీలాద్రీశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. పురాతనమైన ఈ ఆలయంలో పాల్గొన మాసం సోమవారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ నీలాద్రీశ్వరునికి అభిషేక, ఆరాధనలు జరిపారు. ఆపై ప్రాంగణంలో ఉపాలయాలలో ఉన్న శ్రీ పార్వతీ అమ్మవారు పరివార మూర్తులకు పూజలు చేసి హారతులు సమర్పించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజి వద్ద కొలువైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. అర్చకులు స్వామివారికి నిత్యార్చనలు జరిపిన తర్వాత భక్తులచే పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారికి పుష్పాలతో అలంకరణ చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.